అభ్యర్థులారా టెట్ డిఎస్సి 2026లో ఎక్కువ మార్కులు సాధించాలంటే ముందుగా ఎన్సీఈఆర్టీ గురించి తెలుసుకోవాలి. చాలామంది అభ్యర్థులు ఎన్సీఈఆర్టీ అంటే పుస్తకాలు మాత్రమే అనుకుంటారు. కానీ పరీక్షలో వచ్చే అనేక ప్రశ్నలకు మూలం ఎన్సీఈఆర్టీ గురించి. పరీక్షకు ఉపయోగపడే 3 ముఖ్య ప్రశ్నలు మరియు నిర్వచనాలు తెలుసుకుందాం. వీడియోలో తెలుసుకునే ముందు మీరు వీడియోకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అసలు ఎన్సీఈఆర్టీ అంటే ఏమిటి? ప్రశ్న చూసినట్లయితే ఎన్సీఈఆర్టీ అంటే ఏమిటి? ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1961లో స్థాపించబడినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థ అన్నమాట. 1961లో స్థాపించబడిన స్వయం ప్రతిపత్తి సంస్థ పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరచడం, పాఠశాల యొక్క విద్య నాణ్యతను మెరుగుపరచడం, పాఠ్యపుస్తకాలు రూపొందించడం, విద్యా పరిశోధనలు నిర్వహించడం దీని ప్రధాన లక్ష్యాలు. ఇలా ప్రధాన లక్ష్యాలు కూడా అడగడం జరుగుతుంది. అంటే ఎంసీక్యూస్లో చూసినట్లయితే ఎగ్జామ్లో ఎన్సీఈఆర్టీ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ఎన్సీఈఆర్టీ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి అని అంటే, ఇది 1961లో స్థాపించబడిన స్వయం ప్రతిపత్తి సంస్థ పాఠశాల విద్యా నాణ్యతను మెరుగుపరచడం మరియు విద్యా పరిశోధనలు నిర్వహించడం అనేది ప్రధాన లక్ష్యాలు అని కూడా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిర్వచనం చూసినట్లయితే పాఠశాల విద్యాభివృద్ధి కోసం పరిశోధనలు, పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే జాతీయ స్థాయి సంస్థను ఎన్సీఈఆర్టీ అని అంటారు. దాని యొక్క ప్రశ్నకు సరైన నిర్వచనం అన్నమాట. పాఠశాల విద్యాభివృద్ధి కోసం పరిశోధనలు, పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించే జాతీయ సంస్థనే ఎన్సీఈఆర్టీ అని అంటారు. రెండవ ప్రశ్న చూద్దాం. ఎన్సీఈఆర్టీ యొక్క ప్రధాన విధులు ఏమిటి? ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. ప్రధాన విధులు ఏమిటి? ప్రధాన విధులకు దీని సరైన సమాధానం ఏంటంటే పాఠ్యపుస్తకాల తయారీ, విద్యా పరిశోధన నిర్వహించడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, కొత్త బోధన పద్ధతులను అభివృద్ధి చేయడం, విద్యా విధానాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం ఇది ఎన్సీఈఆర్టీ యొక్క ప్రధాన విధులు అన్నమాట. ఇది చాలా ముఖ్యమైనది. ఎన్సీఈఆర్టీ నిర్వచనం చూసినట్లయితే విద్యారంగంలో పరిశోధన, శిక్షణ, పాఠ్య ప్రణాళిక, అభివృద్ధి వంటి కార్యక్రమాలను నిర్వహించడం ఎన్సీఈఆర్టీ యొక్క ప్రధాన విధి అన్నమాట. విధి చూస్తారు కదా. ఎన్సీఈఆర్టీ యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే విద్యారంగంలో పరిశోధన, శిక్షణ, పాఠ్య ప్రణాళిక, అభివృద్ధి వంటి కార్యక్రమాలను నిర్వహించడం ఎన్సీఈఆర్టీ యొక్క ప్రధాన విధి. మూడవ ప్రశ్న చూసినట్లయితే టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు ఎన్సీఈఆర్టీ ఎందుకు ముఖ్యమైనది? ఎన్సీఈఆర్టీ ఎందుకు ముఖ్యమైనది? ఇది చాలా